కంచన కాంచీనిలయం करधृतकोदण्डबाणशृणिपाशं कठिनस्तनभरनम्रं కైవల్యానందకందమవలంబే. ఇందులో అమ్మవారు వర్ణించడానికి అలవి కానీ ఒకానొక అద్భుతమైన శ్రేష్టమైన ఒక వస్తువు అని చెప్తున్నారన్నమాట. అంటే ఆమె స్త్రీయా పురుషుడా ఆ అద్భుతమైన విశ్వచైతన్య స్వరూపిణిని వర్ణించడానికి ఏమని వర్ణించాలో తెలియట్లేదట కవిగారికి. ఆమె చేతులలో ధనుస్సు, బాణము, అంకుశము, పాసము ధరించి ఉందట. స్తనభారంతో కొంచెంగా వంగి ఉందిట. ఇంకొకటి ఏంటంటే ఆ కైవల్య ఆనందానికి ఈవిడే పుట్టినిల్లట, ఆ మోక్షానికి ఈవిడే పుట్టినిల్లు. అలాంటి ఆ అమ్మవారిని నేను ఆశ్రయిస్తాను అని మోక కవి చెప్తున్నారనమాట మనకి ఈ శ్లోకంలో. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిత్సుధాధారా. ఈ శ్లోకంలో అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే చింతామణిగా, కల్పవృక్షంగా వర్ణిస్తున్నారన్నమాట. కాంచీపురంలో నివసించే ఆ కామాక్షీదేవి మనం ఏ కోరికను కోరుకున్నా వెంటనే మన మనసులో చింతించిన వెంటనే కోరికలు తీర్చే చింతామణి అట ఆవిడ. తర్వాత మనం ఎన్నో జన్మలుగా చేసిన సత్కర్మ ఆచరణ ఫలితంగా ఆవిడ మనకి సులభంగా లభిస్తుందట. తర్వాత ఈ సంసార పరితాపాన్ని ఆవిడ చైతన్యామృత ప్రవాహ రూపిణి అయిన అమ్మవారు నా సంసార పరితాపాన్ని తగ్గించి నా మనసుని చల్లబడేటట్టు చేయగాక అని చెప్పి ప్రార్థిస్తున్నారు మూకకవి. కుటిల కచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంత్యాం కులపర్వత సార్వభౌమ సర్వస్వం. ఈ శ్లోకంలో అమ్మవారిని స్త్రీ పురుష భావాలకు అతీతంగా ఉన్న సౌందర్యమూర్తిగా వర్ణిస్తున్నారనమాట. ఎంతో చక్కగా వంకర తిరిగిన ముంగురులు ఉన్నాయట ఆమెకి. తర్వాత కఠినమైన స్తనమండలం ఉందట. తర్వాత మొల్ల పువ్వులు వంటి చక్కని నవ్వట, తెల్లని నవ్వు. అలాగే కుంకుమ పువ్వులాగా ఎరుపు రంగు గల చక్కని మేనిఛాయ చక్కని అరుణవర్ణంలో ఉందిట. హిమాలయ పర్వత చక్రవర్తి యొక్క ఈమె సర్వస్వం కదా, పుత్రిక. అలాంటి కామాక్షీదేవి కాంచీపురంలో విహరిస్తోంది అని చెప్తున్నారు కవి.